స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుత కాలంలో అసలు బతకలేం డబ్బు లేకపోతే, అంతే కదా గురువుగారు? ధనం మూలం ఇదం జగత్. అంతే. కానీ అసలు డబ్బు బతకడానికి ఉంటే చాలు, అంత అవసరం లేదు అంటాం, కానీ నిజంగా అంత లేకపోతే ఫస్ట్ మనిషికి విలువే లేదు. మరి ఎంత ఒకప్పుడు అంటే ఒక వ్యవసాయము, కొన్ని వృత్తుల ద్వారానే డబ్బు సంపాదించుకోవడం, అది కూడా కొంతవరకు మాత్రం. ఇప్పుడు చాలా రకాలుగా మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం, వివిధ రకాలుగా వచ్చేసినాయి. అవును, డబ్బు కూడా విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిలబడుతుంది అని అంటే క్వశ్చన్ మార్క్. చాలా వరకు నిలబడట్లేదు. అది కూడా మళ్ళీ ఉన్న వాళ్ళకే ఎక్కువగా డబ్బు వరదలుగా వస్తుంది అనే ఒక ఈ నమ్మకం కూడా చాలా మందిలో ఉంది. లేని వాళ్ళు అలా బీదరికంలోనే ఉండిపోతారు, ఉన్నవాడు మాత్రం ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు. పోనీ ఒకవేళ మేము సంపాదించినా కూడా రోజు రోజుకి గ్రోత్ ఉంది, బట్ అది నిలబడట్లేదు మా దగ్గర అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటి దానికి ఏదైనా పరిహారం ఉంటే వివరించండి. తప్పనిసరిగా నాన్న. ధనం మూలం ఇదం జగత్తు, వేద మూలం ఇదం జగత్ అని చెప్తాను నేను. వేదం లేనిదే ప్రపంచం లేదు, సైన్స్ లేదు. అలాగే డబ్బు లేకుండా నిత్యావసర జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అవును, మనకి నిజమే. ఇది ఆధ్యాత్మికంగా తీసుకున్నా, ఆది భౌతికంగా భౌతిక ప్రపంచంలో తీసుకున్నా తప్పనిసరిగా ధనం అవసరమే. ఇవాళ రోజున దేవాలయాలు ముందుకు వెళ్ళాలన్నా ధనం అవసరమే కదా. అవును, దేవుడు కూడా దేవాలయం నిర్మాణం చేయాలన్నా, దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ప్రతిదానికి డబ్బు 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 లేకుండా ఏ పను చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆర్థిక సంబంధాలు పెరుగుతున్నాయి కానీ ఆర్థిక సంబంధాలు లేవు. ఆర్థిక సంబంధాలు లేవు, ఆర్థిక సంబంధాలే పెరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా అప్పులు పాలవడం అనేది ఒకటి. అప్పులు కూడా అనవసరమైనటువంటి అప్పులు చేయడం అనేది ఒకటి. భోగలాలసత కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, అనవసరమైన గొప్పల కోసం. మనకు ఒక సామెత ఉంటుంది నాన్న, సాప ఎంత ఉందో అంతవరకే కాళ్ళు మర్చుకో. అంతే. మనకి ఎంత ఉంటుందో అంతవరకు ఖర్చు పెట్టుకునేటువంటి స్థాయి నుంచి అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒక సామెత ఉంటుంది, అప్పులు ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాళ్ళు ఏజ్ వస్తాడు. అవునా? ఇక్కడ అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. అవును. పూర్వకాలంలో ఒక అప్పు ఉంది అంటే అమ్మో అనుకునే పరిస్థితి. ఇవాళ రోజున ఎన్ని కోట్ల రూపాయలు అప్పు ఉంటే అంత గొప్పవాడిగా చూస్తున్న ప్రపంచం కూడా కనబడుతుంది. కానీ కొంతమంది మీరు చెప్పినట్టుగా నాన్న బయటికి కనపడటానికి ఆడంబరంగా కనపడుతున్నారు, కానీ వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళకు ఉండేటువంటి జీవితం ఎవరికి కనపడలేదు. నిజంగా చెప్పాలి అంటే ఏమవుతుంది, ఒక వ్యాపారమో ఒక ఉద్యోగమో చేస్తూ ఉంటాడు, ఒక 100కి 80% సక్సెస్ అయిపోతుంది లైఫ్. అది అక్కడ స్టేబుల్ అవ్వటాల మెయిన్ కారణం. అది స్టేబుల్గా అక్కడ సంపాదన నిలబట్టాల. ఉన్నట్టుండి జీరో లెవెల్కి వచ్చేస్తున్నారు. వ్యాపారం నష్టపోవడం కావచ్చు, ఫ్రెండ్స్ మోసం చేయడం కావచ్చు, వీళ్ళు ఇచ్చిన డబ్బులు వెనక రావడం కావచ్చు, వీళ్ళు తీసుకున్న దానికి అధికంగా వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఉద్యోగం ఉన్నట్టుండి ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలు గ్యారెంటీ అంతకంటే లేదు, ఉద్యోగం పోవడం కావచ్చు. కానీ ఇంత స్థితికి దిగజారిపోయిన తర్వాత కూడా మనిషికి ఉండేటువంటి ఆలోచన విధానం ఏంటంటే, వీడు 80% ఉన్నప్పుడు 100% వీడు ఇది చూపించాడు, స్థాయి చూపించాడు జనాలకి. స్థాయి తగ్గితే పేరు తగ్గిపోతుంది, ప్రతిష్ట పడిపోతుంది అనే విధానంతో అప్పులు చేసి మరి ఈ 100% లైఫ్ని చూపిస్తున్నాడు జనాలకి. అవునా? ఇప్పుడు పెళ్లి భోజనం పెడతాను నాన్న, పెళ్లికి భోజనం ఎంత అవసరం అంతే అవసరం. తృప్తిగా వాడు కడుపు నిండా పప్పన్నం పెట్టావా లేదా, ఎవరైనా ఎప్పుడు పప్పు అన్నం పెడతామని అడుగుతారు. ఎప్పుడు చికెన్ అన్నం పెట్టావు, ఎప్పుడు మటన్ అన్నం పెట్టావు, అవునా? ఈ దానికి వస్తావా దీనికి వస్తావని ఎవరు అడగరు. పప్పు అన్నం ఎప్పుడు పెడతామని అడుగుతారు. పెళ్ళి అంటే ఇదే. అంటే పప్పు, అసలు శాస్త్రం కూడా అదే చెబుతుంది, పప్పు లేని భోజనం సూపం మినహా భోజనం అప్రశస్తం అంటాడు. ధూపం మినహా పూజ అప్రశస్తం. ధూపం లేని పూజ, సూపం అంటే పప్పు, పప్పు లేని భోజనం, రెండు వేస్ట్ అని చెప్తాడు, అప్రశస్తం అని చెప్తాడు. అలాంటి స్థాయి నుంచి ఏదైనా ఫంక్షన్ జరిగితే 108 ఐటమ్స్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ప్రతి ఒక్కడు 108 రకాలే. అవును, వాడు 108 పెడితే నేను ఇంకో 2 ఎక్కువ పెట్టాలి. 108 రకాలు ఏం తినేస్తాడు నాన్న ఏ మానవుడు మాత్రం. తిన్నదానికన్నా ఎక్కువ వృధా. ఇంత వేసుకున్న 108 రకాలు తినలేడు కదా మనిషి. అవునా? అలాంటిది 108 రకాలు చేస్తాడు. వాళ్ళకి డబ్బులు అంత వృధా అయిపోవటం,
ఈ ఈ రకమైనటువంటిది ఎక్కువ అవుతుంది. నిజంగా చెప్పాలి అంటే పూర్వకాలంలో విస్తరాకులు అంటే చక్కగా కుట్టినవో లేదంటే అరటాకో తెచ్చేసేవాడు. ఇప్పుడు ఆ తినే ప్లేట్ కూడా కాస్ట్లీ ప్లేట్లు, ఒకసారి తిని పడేసేదానికి కూడా, అవును. తినకముందు విస్తరాకు తిన్న తర్వాత ఇంగిలాకు అనుకునే దానికి కూడా ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నావు ఈ పరిస్థితి. యూనిఫామ్ వడ్డించేవాడు కూడా, అవునా? అవును. భోజనం పెడితే కడుపు నిండా మనం వడ్డిస్తే, ఇప్పుడు మీరు మా ఇంటికి భోజనం పిలిస్తే నేను వడ్డించి పెడితే ఎంత బాగా తింటారు నాన్న మీరు? తృప్తిగా అనిపిస్తుంది. అవునా? అవును. ఒక కూలివాడిని పెట్టేసి పెట్టరా పెట్టండి అని చెప్తే మీరు ఎట్లా తింటారు? కూలివాడు పెట్టింది కూలివాడు పెట్టినట్టే ఉంటుంది, ఇక్కడి నుంచి రాదు కదా. అవునా? అదే చెప్తాను నేను, భోజనం పెట్టేటువంటి విధానం ప్రేమలో ఉండాలి. ఎంత పెడుతున్నావు, ఎన్ని రకాలు పెడుతున్నావు కాదు, ఎంత ప్రేమగా పెడుతున్నావు. మరి కృష్ణుడికి కుచేరుడు ఇచ్చింది అటుకులేగా, అరటి పండు తిని తొక్కిచ్చాడుగా, భక్తి దాన్ని స్వీకరించాడా లేదా? ఎవరికైనా ప్రేమ భక్తి ఇవే కదా కావాల్సింది. అవి లేకుండా ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టి ఆడంబరాలు చూపిస్తే ఏముంటుంది చెప్పండి? అరే ఏంటి నాన్న, ఓనీల ఫంక్షన్కి మన మధ్య 55 లక్షలు తగలబెట్టాను నాన్న. నాకైతే ఏడుపు వచ్చింది అది చూసి. 55 లక్షలు అమ్మాయి డ్రస్సు 4.5 లక్షలట, నెమరేకలతో గుట్టించారు. ఎక్కువ ఏడవటం అంటారు ఇది. అదే పోనీ వాళ్ళు కుంది చేశారు, అప్పు చేసి మరీ చేశారు. ధైర్యానికి మెచ్చుకోవాలి గురుగారు. ఫస్ట్ 4.5 లక్షల డ్రెస్ అంటే నేను అనుకున్నాను ఏదో వజ్రాలతో బతికిందేమో అనుకున్నా. తీరా చూస్తే నెమరేకలు. ఒక్కసారి వేసుకుంటారు ఆ డ్రెస్, రెండోసారి వేసుకోగలుగుతారు ఏదైనా ఫంక్షన్కి? వేసుకోలేరు. పైగా ఈ రకమైనటువంటి ఉన్మాదం ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఫంక్షన్ వేసుకుంటారు, ఇంకో ఫంక్షన్లో వేసుకోకూడదు. అవును. పూర్వకాలంలో కొత్త బట్టలు ఉంటే ఇస్త్రీ చేసుకుని ఎన్నిసార్లు వేసుకునేవాళ్ళం. చెంబు ఇస్త్రీ, ఇది ఇప్పుడు మళ్ళీ ఐరన్ బాక్సులకు ఇవ్వడాలు, ఐరన్కి ఇవ్వడాలు కాదు, ఇప్పుడు బాస్కెట్ ఐరన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. అప్పట్లో అవన్నీ లేవు. ఇత్తడి చెంబులో బొగ్గులు పోసుకొని పైన తడిబట్ట పట్టుకొని గట్టిగా కాలకుండా దాంతో ఇస్త్రీ వేసుకునేవాడు. అదే మడత పెట్టి లోపల చక్కగా పక్కన పెట్టుకుంటే అమ్మ పండగ వస్తే అది వేసుకోవాలి, ఏదైనా విశేషమైన ఫంక్షన్ వస్తే అది వేసుకొని వెళ్ళాలి, అలా ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు పండగే, ప్రతి ఫంక్షన్కి కొత్త బట్టలే. ఇక్కడ వేసుకునేది ఇంకోసారి వేసుకోకూడదు. మొహం మార్చాలి, మరి బట్టలు మారుస్తాం, మొహం మారదే. అవునా? మొహం అయితే అదే మొహం కదా, అదే మొహం వేసుకొని పోవాలి, అదే పర్సనాలిటీ వేసుకొని పోవాలి. అంతే. ఎన్ని బట్టలు మార్చినా నువ్వు లోపల మనసు మార్చకుండా ఎంత వేషం మారిస్తే ఏముంటుంది నాన్న, ఎంత డబ్బులు ఖర్చు పెడితే ఉంటుంది? ఆడంబరాలకు వెళ్తున్నటువంటి డబ్బులు వృధా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. అది పెళ్ళిళ్ళు కావచ్చు, ఎనీ ఫంక్షన్ పెట్టాల్సినవి పెట్టకుండా అనవసరమైన పెట్టేసి వాడెవడో వచ్చి వడ్డిస్తుంటాడు. పూర్వకాలంలో చక్కగా, ఇంకా తర్వాత టేబుల్స్ వచ్చినాయి అనుకోండి, పూర్వకాలం కింద కూర్చోబెట్టి పెట్టేవాడు. అరటాకాసి అన్నం పెడితే చక్కగా వేడివేడిగా ఆవకాయ ముద్దపప్పు వేసుకొని, చక్కగా నెయ్యి వేసుకొని, నువ్వులు పొడేసుకొని, సీజన్ని బట్టి వంటకాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు సీజన్ లేదు, అని సీజన్ లేదు, ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో ఏ వంటకాలు పడితే ఆ వంటకాలు. గోదావరి జిల్లా పోతే ఇప్పటికీ సీజనల్ ఫుడ్సే ఉంటాయి, సీజనల్ ఫుడ్డే ఉంటుంది. మీకు కందాబచ్చల కూర తప్పనిసరిగా వర్షాకాలంలో వండుతారు. మునగాకు కూర కరెక్ట్గా ఆషాఢ మాసంలో వండుతారు. మరలా పనసపట్టు కూర ఎండాకాలంలోనే వండుతారు. ఇవన్నీ అక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది, లేదు అతి చల్లగా ఉన్నప్పుడు బాడీలో ఉష్ణాన్ని పెంపొందించేటువంటి మునగాకు వేడిని పెంచుతుంది బాడీలో, కరెక్ట్గా వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు. వర్షాకాలంలో కందాబచ్చలి అని చెప్పి ఆవ పెట్టి పెడతారు. ఆవ తింటే ఆటోమేటిక్గా బాడీలో హీట్ పెరుగుతుంది. ఇక్కడ ఎండాకాలంలోకి వచ్చేసరికి పనసపొట్టు కూర చేసేవాడు. పనసపొట్టు ఆవ పెట్టి చేస్తారు, అది కూడా పనస పొట్టు అంటారు. పనసకాయ ఉంటుంది, ఆ పొట్టు కొట్టేసి చేస్తారు, దాంతో చేస్తారు. ఆ కూర కూడా ఎండాకాలంలో తింటే ఉష్ణమైన శీతలం, వేడిని వేడి చేస్తే శరీరం చల్లబడుతుంది కాబట్టి దాంట్లో పప్పు నూనె వేసుకొని మరి తింటారు. పప్పు నూనె వేడి, కందాబచ్చలు పనస వేడి, పనస పొట్టు అట్లాగే దాంట్లో పెట్టి ఆవ వేడి, బయట ఎండాకాలం, ఇవన్నీ కలిస్తే లోపల శరీరం చల్లబడుతుంది. అట్లా ట్రీట్మెంట్ వైజ్గా ఉండేది. బాడీకి ఏమి అందించాలో అవి అందిస్తే అవి భోజనాలు. అంతే. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి అనారోగ్యాలు. అంతే మరి. అరే చలికాలంలో అర్ధరాత్రి పూట లవర్ని తీసుకొని ఐస్ క్రీమ్ తినడం మొదలు పెడతాడు, వర్షం పడుతుంటుంది ఐస్ క్రీమ్ తింటుంటాడు. వర్షాకాలంలో చల్లటి వస్తువులే తినకూడదని మన వాళ్ళు పక్కన పడేస్తారు. అవునా? అసలు ఇవన్నీ పోయి ఇష్టం వచ్చిన తిండ్లు పెట్టడం, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చులు పెట్టడం, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఇవి ఎక్కువైపోయినాయి. ప్రేమతో వడ్డిస్తే కింద కూర్చున్నప్పుడు ఇంకాస్త వేసుకో, ఇది వేసుకో, ఇంకో పూర్ణం వేసుకో అని వడ్డిస్తుంటే ఎంత ప్రేమ ఉంటుంది. బావకి ఏమో మరదళ్ళు వడ్డించేవాడు,
లేదా కొడుకులు వడ్డిస్తూ ఉండేవాడు తల్లులకి, ఆ. పిన్నులకి, తల్లి పిన్ని వీళ్ళందరూ మేనత్తలు అందరూ కూర్చుంటే మేనల్లుళ్ళు వీళ్ళందరూ వడ్డిస్తుంటే ఎంత ప్రేమగా ఉంటుంది నాన్న అది. అవును. చూడటానికి ఎంత కనువిందుగా ఉంటుంది, తినడానికి ఎంత కడుపు నిండుతుంది, ఎంత మనసు నిండుతుంది. అవును. ఇప్పుడు కడుపు నిండటల్లా మనసు అంతకంటే నిండట్లా. ఇంకా అది ఎప్పటికీ నిండదు. ఖర్చు మాత్రం వీడింట్లో నిండిపోతుంది. ఆ, ఫాకింగ్ పెట్టిన వాటింట్లో మాత్రం అంతే. కుండ నిండిపోతుంది. నిండిపోవడం అంటే లేకపోవడం, ఖాళీగా ఉండడం. ఆ, మొత్తం నిండుగా ఉన్న కుండ కూడా నిండుకోవడం అయిపోతుంది అంతే. వాటి రోజున. కాబట్టి ఇట్లాంటి భేషజాలకు పోయి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం. ఉమ్, డబ్బు నిలబట్లేదు అంటే పక్కవాడిని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటారు చూడండి. కరెక్ట్. పక్కవాడు పెడితే వాడికి ఉంది, వాడు 100 సార్లు తింటాడు. ఉమ్, నీకు దేనికి వచ్చిన బాధ? అవును. నీకు నొంతలు వచ్చాయి, అంతే. అదే కడుపు నిండా పెట్టు. ఉమ్, ఒట్టి ఆమకాయ అన్నం పెట్టినా కూడా కడుపు నిండా తినిపోయేవాడు చాలా మంది ఉంటారు. మజ్జిగ వేసుకొని పెట్టేస్తే హాయి ప్రశాంతంగా. ఉమ్, అందులోను అంటే మనం డబ్బు గురించి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నామంటే చెప్తున్నానన్న, ఆరోగ్యమే మహాభాగ్యం. మనకు ఉండేటువంటి అష్టైశ్వర్యాలు మొట్టమొదటిది ఆరోగ్యమే. ఉమ్, ఆరోగ్యం దేని ద్వారా వస్తుంది? మనం తినేటువంటి ఆహారం ఆహారం ద్వారానే వస్తుంది, మనకు ఉండే ఆహారపు అలవాట్ల ద్వారానే. అవును. మా పూర్వకాలంలో ఇప్పటికీ నాకున్న అలవాటు ఏంటంటే మజ్జిగ వెయ్యి అని అడుగుతాం మా ఇంట్లో. మా ఆవిడని ఇప్పటికీ ఉమ్, పెరుగు వెయ్యి అని అడగను నేను. అలా అడగకూడదా? అడగకూడదు. అసలు పెరుగు ఉదయం పూట మాత్రమే తినాలి, రాత్రిపూట తినకూడదు. ఓకే. రాత్రిపూట తింటే ఆయుక్షీణం. ఆ, ఓకే ఓకే. బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధాస్త్రీ పిలవరోధకం రాత్రో దజ్జన్న భక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే. శాస్త్రమే చెప్తుంది, నీతి శాస్త్రం. పొద్దున్న వచ్చే సూర్యకిరణాలు ఒంటి మీద పడితే రోగాలు పెరుగుతాయిట. ఉమ్, కొన్ని రోగాలు పెరుగుతాయి. అలాగే మగవాడి కంటే పెద్దవాళ్ళని ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆయుక్షీణం అవుతుంది అంటాడు. ఉమ్, అలాగే ప్రేత ధూమం, శవాల్ని తగలబెట్టినప్పుడు వచ్చినటువంటి ధూమాన్ని పొగని పీల్చుకుంటే రోగాలు వస్తాయి అంటాడు. ఉమ్, అలాగే రాత్రిపూట పెరుగన్నం తింటే ఇవన్నీ కూడా ఒక్కరోజు ఆయుష్ని తగ్గిస్తూ ఉంటాయని చెప్తాడు. బో. అలాగే ఇంకోటి కూడా చెప్పాడు, వృద్ధార్కో హోమధూమశ్చ ఉమ్, బాలాస్త్రీ సలిలోదకం రాత్రో క్షీరణ భక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే దినే. సాయం సంధ్యా సమయంలో వెళ్ళేటువంటి సూర్యకిరణాలు మన ఒంటి మీద పడాలి. ఉమ్, మగవాడి కంటే తక్కువ వయసు ఉన్నటువంటి ఆడవాడిని పెళ్లి చేసుకోవాలి. ఉమ్, హోమం నుంచి వచ్చేటువంటి పొగని పీల్చాలి. ఉమ్, రాత్రిపూట పాలన్నం తినాలి. ఎందుకు తినకూడదు పెరుగన్నం? ఉమ్, పెరుగన్నం అజీర్తి చేస్తుంది, డైజెషన్ తొందరగా అవ్వదు. ఓకే. నైట్ టైం తిన్న తర్వాత ఎక్కువ పని చేయం కాబట్టి డైజెషన్ అవ్వడానికి కష్టం అవుతుంది, కాబట్టి ఊపకాయం పెరిగిపోతుంది. రాత్రిపూట పెరుగు తినొద్దు. ఓకే. ఆ, ఆ, ఎంత సైన్స్ నాన్న, గొప్ప సైన్స్ అది. అవును. అవునా? అవును. మరి పాలన్నం తింటే పాలు తొందరగా అరిగిపోతాయి. అయిపోతాయి. ఉమ్, ఇలాంటి వాటిల్ని మనం వదిలిపెట్టేసి అనవసరమైనటువంటి భేషజాలకి పోయి అనవసరమైనటువంటి ఆహారపు అలవాట్లు చేసుకొని మన ఆరోగ్యాన్ని, మన ఇంటిని, ఇంట్లో ఉండే డబ్బుని గుల్ల చేసుకుంటున్నామని చెప్తాను. ఉమ్, అవును. దయచేసి ఇట్లాంటి ఆడంబరాలకు వెళ్ళకండి. ఉమ్, అప్పులు చేసి ఫంక్షన్లు చేయవద్దు. ఆ, అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఎక్కడొస్తాయి నాన్న? పంట పండించుకోవడానికి డబ్బులు కావాలంటే అప్పు చేయాలి. అవును. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే నిజంగా డబ్బులు కావాలంటే అప్పు చేయాలి. ఇల్లు కొనుక్కుంటున్నావు, అప్పు చేయి. మిగిలిన ఇప్పుడున్నటువంటి రోజుల్లో, ఇప్పుడు జనరేషను పబ్బుకి వెళ్ళాలంటే అప్పు చేస్తున్నారు. అవునా? అవును. సినిమా థియేటర్కి వెళ్ళాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి. ఉమ్, ఒకప్పుడు అబ్బా 20 రూపాయలు ఉన్నాయంటే కుటుంబం మొత్తం సినిమా చూసేది బాల్కనీలో కూర్చొని. మరి మా చిన్నప్పుడు ఉమ్, బాల్కనీ 3 రూపాయలు నాన్న, ఆ, నేల రూపాయి, ఓకే. బెంచి రూపాయన్నర, ఆ, కుర్చీ 2 రూపాయలు, బాల్కనీ 3 రూపాయలు. ఉమ్, బాల్కనీలో కూర్చొని సినిమా చూడటం అంటే అప్పట్లో గొప్ప. ఆ, 3 రూపాయలు. కుటుంబ సభ్యులు 6 ఉంటారు, 6 3 18 రూపాయలు. సినిమా అయిపోయింది పో. అంతే. తలా ఒక చెక్కిలో ఉంటాయి, చెక్కిలు అమ్మేవాళ్ళు పావల ఒకప్పుడు, అంటే 25 NP. ఓకే ఓకే. రూపాయికి 4. రూపాయికి 4 తలా ఒకటి కొనుక్కుంటారు, తింటారు. స్నాక్స్ అయిపోయింది. 20 రూపాయలు మీరు 20 అన్నట్టు. రూపాయలతో సినిమా అయిపోయింది, అవును. స్నాక్స్ తో సహా. స్నాక్స్ తో సహా. ఇప్పుడు 2000 ఉండాలి. అది కూడా తక్కువే టికెట్ల వరకు. ఒకళ్ళు వెళ్ళాలి అంటే 1000 రూపాయలు కావాలి, ఇద్దరు వెళ్ళాలంటే 2000 ఉండాలి. వాటర్ బాటిల్ 140 రూపాయలు అంటే ఏంటి అన్న? మరి ఘోరం నిజంగా. 140 రూపాయలు వాటర్ బాటిల్, కాస్ట్లీ. మరీ ఘోరం కదా. అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మంచినీళ్ళు కొనుక్కునే రోజులు, బాగా కాస్ట్లీ అయ్యే రోజులు వస్తాయి అని చెప్పి అన్నారంటారుగా, ఇవేనేమో ఈ రోజులే. మరి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నాంగా ప్రాబ్లమ్స్. సో సంపాదన ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టుకోవడం అనేది ఒకటి. విలాసవంతమైనటువంటి జీవితాలకు అప్పు చేస్తే అవి తీర్చాలేం, ఎప్పటికీ తీర్చలేం. ఇప్పుడు నిజంగానే తాగుడు కోసం అప్పు చేశాడు నన్ను, పబ్బుకి వెళ్ళడానికి 10,000 అప్పు చేశాడు. అవి ఖర్చు పెట్టిన తర్వాత వీడికి అప్పు కనపడదు, అది భారంలా కనపడుతుంది. వాడు కనపడప్పుడు తప్పించుకొని తిరగడం మొదలు పెడతాడు. అంతే. ఆడపిల్ల పెళ్లి చేసావు, పెళ్లి చేసిన ఆడపిల్ల కనపడుతుంది ఇంట్లో, అత్తగారింట్లో. అరే మనం అప్పు తీర్చాలన్న బాధ్యత, ఆలోచన మన మైండ్లో ఉంటుంది. ఇల్లు కొనుక్కునేటప్పుడు అప్పు చేసాం,
ఇల్లు అదే ఇంట్లో మనం ఉంటున్నాం, పలానా చోట అప్పు ఉందిరా కట్టాలరా అన్న బాధ్యత ఉంటుంది, ఆలోచన ఉంటుంది. లేదు రైతు పంట పొలం కోసం పంట కోసం అప్పు చేశాడు, పంట పండింది తీరగానే అప్పు ఇచ్చేస్తాడు. ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరగదు రాబోయే రోజుల్లో. అప్పులు ఇవ్వడం అన్నంత బుద్ధి తక్కువ పని రెండోది ప్రపంచం ఇంకోట్లేదు. ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు కదా గురుగారు. బ్యాంకులకే సుప్రీంకోర్టులు హైకోర్టులు వార్నింగ్లు ఇస్తున్నాయి, మీరు పోయి గట్టి కడగడానికి లేదని. అవును, ఐపీ పెట్టేస్తున్నారు. మరి తీసుకున్న వాడు ఎట్లా ఇస్తాడు? ఊరికే నోటు పత్రం లేకుండా చెక్ వేసుకో, నువ్వు కోర్టులో వేసుకో, ఎన్ని రోజులు అవుతుందో చూద్దాం. అంతే, నువ్వు తిరుగు నేను తిరుగుతా. పోయేదేముంది, మహా అయితే నెలలో ఒక రోజు సెలవు పెట్టుకో కోర్టుకు పోతాడు. అంతే. లేదు మేడం అని ఏదో అక్కడ ఏముంది, అక్కడ ఏదో చిన్న పేపర్ మీద లాయర్ రాసి ఇచ్చాడంటే దాన్ని పోస్ట్ పోన్ చేశాడంటే వాడు 200 ఇస్తే రాసేస్తాడు, అయిపోయింది. దేనికి భయపడాల్సిన అవసరం లేకుండా పోయింది కదా. ఇట్లా వ్యసనాల కోసం ఆడంబరాల కోసం అప్పులు చేయొద్దు. సంపాదన ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టుకోవడం అనేటువంటిది ఒకటి. అలాగే కొంతమందికి ఎంత కష్టపడుతున్నా అక్కడక్కడే ఉండిపోతుంటారు. చాలా కష్టం అది నిజంగానే. ఇంట్లో ఉన్న 6 సంపాదిస్తున్నా ఆ కుటుంబం అక్కడక్కడక్కడే ఉంటుంది. అవును, చాలా మందికి ఒక్కడ సంపాదించినా కొంతమంది ఉన్నత స్థానంలో ఉన్నవాడు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటి అక్కడక్కడ ఉండేటువంటి పరిస్థితులు చాలా మంది కనపడుతున్నాయి. ఎదుగుదల ఉండదు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే, ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉండవు. ఏదైనా చేయాలంటే మరలా అప్పు చేయాలి. అంతే. ఇప్పుడు ఇల్లు కొనడం అనేది 26 ఏళ్ళకి జరిగిపోతుంది. 26 ఏళ్ళు 27 ఏళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, పెళ్లి కొనడం అనేది జరిగిపోతుంది. పూర్వకాలంలో నిజంగా నేను వచ్చిన కొత్తలో, హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో 2010 వరకు నేను గృహప్రవేశాలు చేయించినవన్నీ కూడాను 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళవే. అంత ఏజ్ వాళ్ళవి. ఆ ఏజ్ వరకు కూడబెట్టుకొని అప్పుడు ఇల్లు కొనుక్కున్నారు. 2010 తర్వాత అందరూ యంగర్సే. సాఫ్ట్వేర్ వచ్చేసింది, ధనాధన్ ఫటాఫట్ లోన్ తీసుకో ఇల్లు కట్టుకో, అంతే ఇంతే. ఈఎంఐ నిజంగా చెప్తున్నా, ఎక్కువ మంది అమ్మాయిలు ఈఎంఐలు ఎక్కువ. జీవితంలో ఉన్నవాడు బాగుపడ్డగా ఎక్కడా లేదు, అనుమానమే లేదు. ఈఎంఐలు ఎక్కువ ఉన్నా, అమ్మాయిలు ఎక్కువ మంది జీవితంలో ఉన్నా బాగుపడ్డవాడు ఎవ్వడూ ఉండడు. దాంట్లో గుర్తుపెట్టుకుంటే ఇదే మాట. అసలు అప్పు కారు మనది అనేది ఎప్పుడు వస్తుంది? మన సొంతలో పెట్టి తీసుకుంటే వస్తుంది, అవునా? అది ఈఎంఐ ఉన్నంతకాలం మంది కాదుగా. వాడు ఎప్పుడు వచ్చి కావాలంటే అప్పుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక ఈఎంఐ కట్టకపోతే 2 ఈఎంఐకి ఫట్ అయిపోయింది. ఇల్లు కొనుక్కున్నావు, 2 ఈఎంఐలు 3 ఈఎంఐలు 4 ఈఎంఐలు చూస్తాడు, 5 ఈఎంఐకి నోటీస్ పంపిస్తాడు, క్లోజ్. మళ్ళీ వేలం వేసేస్తాడు, దాన్ని ఆక్షన్ వేసేస్తాడు, బ్యాంక్ వాళ్ళు తీసేసుకోండి, అవునా? ఇంత పరిస్థితుల్లో ఇలా అప్పులు చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. కూడబెట్టుకోవడం అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పని. అప్పులు చేసి అనవసరంగా అప్పులు పాలై అవి కట్టలేక నలుగురిలో పరువు పోతూ ఈ పరిస్థితి అసలు తెచ్చుకోవద్దు. మరి ఈ చిన్న చిన్న కుటుంబాలు, చితికిపోయిన కుటుంబాలు పైకి రావాలంటే ఏంటి? వాడి రోజు నిజంగా నాన్న డబ్బు సంపాదించడం పెద్ద సమస్య కూడా లేదు, కానీ దాన్ని దాచుకోవడం అనేది పెద్ద సమస్య. సంపాదించడం పెద్ద సమస్య కనపట్టాల, సంపాదించింది దాచుకోవడం ఎలా అనేదే పెద్ద సమస్య. ఇప్పుడు ఇంట్లో 6 సంపాదిస్తుంటావు, ఎవడో ఒక్కడు ఉంటాడు దుర్వ్యసనం, వీటి తీసుకొని మొత్తం తగలబెట్టి వస్తాడు. అమ్మాయికో లేదంటే తాగుడుకో జూదానికో దేనికో దాన్ని తగలబెట్టేసి వస్తాడు. ఈ జూదాలు కూడా ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువైపోయింది. వాడు ఫోన్ చూస్తున్నాడో తెలియదు, ఆడుతున్నాడో తెలియదు. అవును, దీంట్లో షేర్ మార్కెట్లు ఎక్కువైపోయినాయి. నిజంగా మా పురోహితులు కూడా కొంతమంది ఉన్నారు, చూస్తుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే కార్యక్రమం చేసేటప్పుడు వాడు చచ్చిపోతాడేమో అనిపిస్తుంది. వాడు షేర్ మార్కెట్లో పెట్టుంటాడు, టెన్షన్, మంత్రం చదువుతూనే ఉంటాడు. అరే రారా తొందరగా, వస్తున్నాను నేను, అయిపోయింది. ఇంకా కార్యక్రమం మొత్తం కొలాప్సే. వీడు చేయించేది 3 మొత్తం ఆఫ్ అయిపోయింది కదా వీడికి. అవును, ఎవడు పెట్టమన్నాడు? నువ్వు కష్టపడి సంపాదించుకుంటే వస్తుంది, కానీ అంతే ఇట్లా పెడితే వస్తాయా? అనేక రకాలుగా యువత పాడైపోతున్నారు. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే నిధుల జోలికి పోతున్నారు కొంతమంది, అనవసరంగా నిధుల జోలికి పోయి లేనివి కూడా మాయలో పడేసి జనాలు డబ్బులు దండుకుంటున్నారు, దాంట్లో పడిపోతున్నారు. అలాగే ఆర్పి కాయిన్స్ అని చెప్పి ఏవో కాయిన్స్ వచ్చినాయి, వాటి రూపంలో కొంతమంది దండుకుంటున్నారు. దీంట్లో ఏముండదు నాన్న, వైట్ అండ్ వైట్ వేస్తాడు, గిల్ట్ నగలు పెడతాడు, ఒక హోటల్లో రూమ్లో మీటింగ్ పెడతారు, సాయంత్రానికి ఇటు వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమి తెలు ఎన్ని సంవత్సరాలైనా అది మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి. మీటింగ్లో ఒక్కడు మాత్రం పర్మనెంట్గా ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ మారుతూ ఉంటారు. సీజనల్గా పర్మనెంట్గా ఎవరు ఉండరు, సీజనల్గా మారుతూ ఉంటారు. అంటే పార్టీలు మారిపోతూ ఉంటారు. దీంతోపాటు 60-40లు 50-50లు బ్లాక్ అండ్ వైట్ మనీలు, ఇది ఒక దందా వచ్చింది. దీంట్లో మునిగిపోతున్నటువంటి యువత కూడా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, వాడు పోలీస్ జాబ్ వస్తే వదులుకొని ఈ బ్లాక్ మనీ మీద తిరుగుతున్నాడు. అయిపోయింది మా ఒక్క రోజులో రేపు వచ్చేస్తే 50 లక్షలు వస్తాయి అంటాడు. ఈ మాట నాకు సంవత్సరం నుంచి చూస్తున్నాడు. 100 రూపాయలు టిఫిన్ లేకపోతే
ఎవరో వాళ్ళు ఫోన్ చేసి 100 రూపాయలు బ్యాంకులో ఇవా. ఇలాంటి పరిస్థితి ఎందుకు నాన్న? అవును. ఎందుకు వచ్చిన అంటే బాధ? ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఈజీ మనీ ఎప్పుడు ఈజీగానే పోతుంది నాన్న. కష్టపడ్డ సొమ్ము ఎప్పటికీ కష్టపడ్డట్టు మన దగ్గర ఉంటూనే ఉంటుంది. ఆ చిన్నప్పుడు అంటే వీళ్ళు చూసే ఉంటారు, టీవీలో దూరదర్శన్లో ఒక యాడ్ వచ్చేది. యాడ్ కూడా కాదు, చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా వచ్చేది. ఇప్పటికీ ఆయన ఆర్టిస్ట్ బతికే ఉన్నారు, పెద్ద దాంట్లో కొడుకుగా చేసిన ఆయన. ఒక కొడుకు తండ్రి, కొడుకు బాగా కోటీశ్వరుడు, తండ్రి కొడుకేమో జులాయి, ఎటు పడితే అటు తిరుగుతుంటాడు. చివరికి తండ్రికి విసుగు పుట్టేసి నువ్వు కష్టపడి సంపాదించుకొని వస్తేనే నా ఇంటికి రా అని చెప్పి కొడుకుని పంపిస్తాడు. ఒక 100 రూపాయల నోటు తీసుకొని వస్తాడు, తండ్రి తీసుకొని చించేస్తాడు, ఏం మాట్లాడు. ఒక రోజు 50 రూపాయల నోటు తీసుకొని వస్తాడు, తండ్రి తీసుకొని చించేస్తాడు, ఏం మాట్లాడు. ఒక రోజు 2 రూపాయల నోటు తీసుకొని వస్తాడు, తండ్రి చించబోతుంటే కసక్కని లాక్కుంటాడు. ఇప్పుడు నువ్వు కష్టపడి సంపాదించావు కరెక్ట్ అని చెప్తాడు. కష్టపడి సంపాదించకపోతే దాని విలువ తెలియలేదు కాబట్టి చింపుతున్నావు మాట్లాడా పట్టించుకోవాలి. అదే కష్టపడ్డ సొమ్ము 2 రూపాయలు పోతున్నా ప్రాణం విలవిల్లాడిపోయి తండ్రి దగ్గర నుంచి ఎదిరించి పక్క నెట్టి మరీ లాక్కున్నాడుగా. షార్ట్ ఫిల్మ్ చిన్నదే కానీ దాంట్లో మెసేజ్ మాత్రం చాలా గొప్పగా, అంటే నా 7 ఏళ్ళప్పుడు చూసింది ఇంకా నాకు గుర్తుందంటే ఇంకా గుర్తుపెట్టుకో, అర్థం చేసుకోండి దాంట్లో మెసేజ్ ఎంత గొప్పగా ఉందో. ఆర్టిస్ట్ మొన్న మధ్య నాకు కనపడ్డారు ఆయన. నేను చెప్పా మీరు ఇట్లా టీవీ యాడ్ చేసేవాళ్ళు దూరదర్శన్ అంటే నీకు ఎలా గుర్తుందయ్యా అన్నాను. నేను 7 ఏళ్ళప్పుడు చూసానండి ఆ యాడ్, నేను చాలాసార్లు చూసేవాడిని, బాగా గుర్తు, మంచి మెసేజ్ అది. అది అట్లాంటివి కొన్ని ఇన్స్పిరేషన్ గా మారిపోతుంటాయి నా లైఫ్ లో. ఇప్పుడు అలాంటివి లేవు అంటే మానవతా విలువలతో కూడినటువంటి యాడ్స్ లేవు. యాడ్స్ ఉన్నాయి ఏంటి, ఆన్లైన్ ఆటలన్నీ ప్రమోషన్ చేసుకోవటాలు ఇవి తప్పితే వేరే రకమైనటువంటి ప్రమోషన్స్ లేవు. అలాంటి ఇవి కూడా లేవు. మానవతా విలువలు లేనటువంటి పరిస్థితికి వచ్చి వాడు సంపాదించుకోవడం కోసం యాడ్ ఇస్తాడు, నువ్వు సంపాదించుకుంటే బాగుపడతావు అంటాడు. యాడ్ మొత్తం పూర్తి అయ్యేంత వరకు ఎక్కడ స్కిప్ అవ్వదు, ఉండదు, నాన్ స్కిప్ యాడ్ ఇస్తాడు. అది చూడాల్సిందే. చూసినప్పుడు వీళ్ళు మనసులో ఏదో ఆలోచన కలుగుతుంది, ఇది చేస్తే బాగుంటుంది కదా అని. ఇలాంటి వ్యవస్థను మానుకుంటే కొంత యువత బాగుపడుతుందని చెప్తా. ఇట్లాంటి వాటి జోలికి పోకుండా ఉంటే, కష్టపడి సంపాదించుకుంటే తప్పనిసరిగా యువత బాగుపడుతుంది, మంచిగా ఉంటుంది. కష్టపడ్డ వాళ్ళకు కూడా డబ్బు నిలవట్లేదు అనేటటువంటి వాళ్ళకి సింపుల్ రెమెడీ నాన్న, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పంచదార తీసుకొని గోడ వెంటనే వేసుకుంటూ వెళ్ళండి. గోడ వెంట కొంచెం తడి ఉన్న చోట పంచదార తీసుకొని చక్కగా గోడ వెంట వేసుకుంటూ వెళ్ళండి. చీమలు వస్తాయి ఇంట్లోకి. చీమలు, నల్ల చీమలు ఇంట్లోకి వస్తున్నాయంటే లక్ష్మీదేవి ప్రవేశం జరగబోతుందని ఒక శుభశిఖం. నల్ల చీమల వరుస కనబడింది, పంచదార వేసి, గమాక్షన్ వేయకు, పంచదార వే. అవి తిని తీసుకుని వెళ్ళే పరిస్థితుల్లో తప్పనిసరిగా నీ ఇంట్లో క్రమంగా లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. నిజంగా క్రమశిక్షణ అంటే చీమల దగ్గరే నేర్చుకోవాలి. అవును, ఒకే వరుసలు వెళ్ళిపోతుంటాయి, కరెక్ట్గా డిస్టర్బ్ చేసిన అటు ఇటు అవో, ఒకే వరుసలు వెళ్ళిపోతుంటాయి. అంటే వాటి దగ్గర నేర్చుకోవాల్సిన క్రమశిక్షణ కూడా ఉంది కదా మనకి. అట్లానే వాటికి ఆహారం వేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇవేవి కాదు, ఇంకా మాకు చీమలు కనపడవు, మా ఇంట్లో చీమలు రావు, మేము ప్లాస్టింగ్ చేసేసాం, టైల్స్ వేసేసాం అంటారా? నైరుతి మూలలో, ఇంట్లో నైరుతి మూలలో శుక్రవారం మంగళవారం శుభ్రంగా నీళ్లు పెట్టి తుడవండి. దాని మీద మారేడు దళం, ఆ ఈనె ఉంటుంది కదా కాడ, తూర్పు వైపుగా వచ్చేట్టుగా పెట్టండి. మీరు పడమర వైపుగా తిరిగి కూర్చోండి. కూర్చొని తేనె తీసుకొని ఒక్కొక్క ఆకు మీద మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకుంటూ ఆ తేనె ఆకుల మీద వేస్తూ ఉండండి, వదిలేసేయండి. చీమలు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. తద్వారా కూడా ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది. వాటికి ఇచ్చేటువంటి గౌరవం కూడా వచ్చిన తర్వాత కూడా వచ్చింది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. ఇక్కడ 2 రకాలు ఉంటారు నాన్న, పెద్దలు చిన్నల్లో. పెద్దవాళ్ళు మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదని దాచిపెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ పిల్లలు ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మా నాన్న దరిద్రం అనుభవించాడు, నేను అనుభవించాను, నేను ఖర్చు పెడతాను అనేవాడు కొంతమంది ఉంటారు. ఖర్చు పెట్టినప్పుడు లక్ష్మీదేవి మన దగ్గర ఎందుకు ఉంటుంది నాన్న? విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే, అవసరానికి ఖర్చు పెడుతుంటేనే లక్ష్మీదేవిని కళ్ళకత్తుకుంటే కలకాలం ఇంట్లో ఉంటుందని శాస్త్రం. ఒకటి ఇట్లానే ఇంట్లో లక్ష్మీదేవి కల్లోకి వచ్చిందిట. రేపు పొద్దున ఇంట్లోకి లక్ష్మీ నేను వస్తున్నానరా, అఖండమైన ఐశ్వర్యాన్ని ఇస్తానని చెప్పిందిట. మరి ఎప్పటిదాకా ఉంటావమ్మా అని అడిగాట. నువ్వు నన్ను కాలుతో తొక్కనంత కాలం నేను ఇంట్లో ఉంటానని చెప్పిందిట. వచ్చింది మరుసటి రోజు నుంచి వీడికి అఖండమైన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది, సంపాదిస్తున్నాడు, పెళ్ళయింది, ఒక కూతురు పుట్టింది. చిన్న పాప నెత్తి ఇట్లా ఎత్తుకున్నాడు, భుజం మీద ఎత్తుకున్నాడు, కింద 10 రూపాయల నోటు ఉంటే కాలు పెట్టి తీసాడు. మరుసటి రోజు నుంచి దరిద్రం పట్టుకొని వెళ్ళిపోయింది. అందుకనే కళ్ళకద్దుకుంటే కనక మహాలక్ష్మి కలకాలం మన ఇంట్లోనే ఉంటుంది. కింద పడితే డబ్బులు తీసి అందుకే కలగత్తుకుంటారా గురుగారు?
ఇప్పుడు వైశ్యులు కానివ్వండి, మార్వాడీస్ కానివ్వండి, చూడండి ఎంత పద్ధతిగా ఉంటారో డబ్బు గురించి. అవును అవును. వాటి అంటే ఆ లక్ష్మీదేవికి ఇచ్చేటువంటి గౌరవం, మిమ్మల్ని ఒక ఇంటికి పిలిచిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాతను అవును. మిమ్మల్ని 4 మాటలు అంటే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఉండరుగా. ఉండం. అదే గౌరవంగా మర్యాదగా చూస్తే రెండోసారి మీరు వస్తారా రారా? అవును. ఆ రావాలనిపిస్తుంది. ఇంట్లో ఒక గంట సేపు కూర్చోవాలనిపిస్తుందా లేదా? అవును. అవునా? అట్లానే లక్ష్మీదేవిని కూడా గౌరవంతో భక్తితో చూసుకుంటే తప్పనిసరిగా మనకి ఎప్పుడు అనుగ్రహం ఉంటుంది. ఇలాంటి మారేడు దళంలోనే ఎందుకు వేయమని చెప్పాను అంటే, మారేడు దళం, మారేడు పండుని శ్రీఫలం అంటామని చెప్పి అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. మాట్లాడుకున్నాం. మారేడు లక్ష్మీ నివాస స్థలాలలో మారేడు చెట్టు కూడా ఒకటి. కాబట్టి మారేడు చెట్టు అంటే, మారేడు అంటే ఏంటి నాన్న? రేడు అంటే మన ఇంటివాడు అని అర్థం. మా రేడు, మా ఇంటి వాళ్ళు అన్నట్టు. మా అంటే మా రేడు. పూర్వకాలంలో భాష ఇప్పుడు తక్కువ ఉంది కానీ చాలా తక్కువ. పూర్వకాలంలో మారేడు అనేటువంటి పదానికి అసలైన అర్థం ఇదే. ఓకే ఓకే. కాబట్టి ఆ మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మీదేవి మీద మన బాధను చెప్పుకుంటూ వేస్తున్నాం కాబట్టి, మన బాధ అంటే మనకి ఇష్టం కదా, బాధను పడుతున్నాం, ఆ కష్టాలు పోవాలని కదా తీపిని వేస్తున్నాం. తీపి అంటే ఏంటి? ఇష్టం కదా. వీడికి మహా తీపి రా వీడంటే అని చెప్తుంటారు. తీపి అంటే ఇష్టం. అసలు ఆ పదాలకు అర్థాలు మారిపోయినాయి. తీపి అంటే స్వీట్, అది ఒకటే తెలుసు జనాలకి. తీపి అంటే ఇష్టం అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. అవునా? ప్రీతి, తీపి ఇవన్నీ కూడా వెనకట్లో పూర్వకాలంలో వాడేటువంటి పదాలు. వీడంటే మహా తీపిరా వీడికి. తీపి అంటే ఇష్టము, మధురం అని ఇష్టం. ఆ ఇష్టాన్ని మన సంకల్పంతో మారేడాకు మీద ఎప్పుడైతే వేస్తున్నామో అక్కడ లక్ష్మీదేవి తప్పనిసరిగా నివాసం ఉంటుంది. మనకు ఉండేటువంటి సమస్త కష్టాలు కూడా తొలగిపోతాయి. అంటే ఇది ప్రత్యేకించి ఈ రోజున చేయాలి. మంగళవారం, శుక్రవారం, ఎవ్రీ మంగళవారం, ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడైనా చేయొచ్చు. చీమలకు ఆహారం కావాలి. ఆహారం కావాలి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.